హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిగా మా పిఆర్పి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి కద్దుకా కీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మొదటిగా మనకు కావాల్సింది సాబుదానా అంటే సగ్గుబియ్యాన్ని 3 టేబుల్ స్పూన్ ఆఫ్ సగ్గుబియ్యం తీసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. ఇలా నానబెట్టడం వల్ల తొందరగా కుక్ అవుతుంది. అలాగే ఒక 5-6 యాలకులు పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను, నేను 200 గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను. దీనివల్ల థిక్నెస్ యాడ్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. కాచి చల్లార్చుకున్న పాలు 1/2 లీటర్ తీసుకున్నాను. అలాగే ఒక సొరకాయ, ఒక 10-12 బాదం పలుకులు కూడా తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అనేది పడుతుంది దీనికి. ఇది నేను బర్రె నెయ్యి తీసుకున్నాను. మీ ఇష్టం, మీరు ఆవు నెయ్యి తీసుకున్న పర్వాలేదు, బర్రె నెయ్యి తీసుకున్న పర్వాలేదు. నేనైతే బర్రె నెయ్యి తీసుకున్నాను. ఇప్పుడు నేనైతే సొరకాయ అనేది పొట్టు తీసుకుంటున్నాను. పొట్టు తీసుకొని వాష్ చేసుకుంటాను. వాష్ చేసుకొని చిన్న చిన్నగా తురుముకోవాలన్నమాట. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను, చూడండి. నేను శుభ్రంగా అయితే పొట్టు తీసేసాను, చూస్తున్నారు కదా. పొట్టు అయితే నీట్గా తీసేసాను. అలాగే వాష్ చేసుకున్నాను. మీకు వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. వాష్ చేసుకున్నాను. అటు చివర ఇటు చివర కట్ చేసేసుకొని ఒక 3 పార్ట్స్ కింద వేసేసుకోవాలి. అంటే మన సొరకాయని లెంత్ బట్టి పార్ట్స్ అనేవి విభజించుకోవాలి మనం. నేనైతే 3 పార్ట్స్ కింద తీసుకున్నాను. ఇట్లా మీకు ఇంట్లో కూడా ఉంటాయి కదా తురుముకునేటివి, స్టీల్వి. ఇట్లా తురుముకునేది పెద్ద దాంతో కాకుండా చిన్న చిన్న హోల్స్ ఉన్న దాంతో తురుముకోవాలి. ఇట్లా పెద్ద దాంతో తురుముకుంటే ఏంటంటే మరీ పెద్దగా ఉంటుంది, పంట కింద పడితే మనకి మంచిగా అనిపించదు. అంటే కొంతమంది దాంతో కూడా చేస్తారు, కాకపోతే నాకైతే నచ్చదు. అందుకని చెప్పేసి నేను చిన్న దాంతో తురుముకుంటున్నాను. చూసారు కదా, దీంట్లో వాటర్ కూడా వస్తాయి. ఆ వాటర్ అనేది నేను కొంచెం అనేది పిండి తీసేసాను పక్కకి. ఆ వాటర్ అనేది తీసేసాను అనమాట. కొంచెం అయితే ఉంచాను. అలానే నాకైతే ఒక కప్పుడు అయింది, చిన్న కప్పు అయింది. అలాగే షుగర్ కూడా తీసుకోండి, మీకు ఎంత పడుతుందో షుగర్ తెలుస్తుంది కదా. నేనైతే 3 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. ఎందుకంటే కండెన్స్డ్ మిల్క్ కూడా స్వీట్గానే ఉంటుంది అది. అందుకని చెప్పేసి నేను షుగర్ అనేది తక్కువే తీసుకున్నాను. మేము ఇంట్లో కూడా తక్కువే తింటాం షుగర్ అనేది, మరీ ఓవర్గా తినమన్నమాట. అందుకని చెప్పేసి నేను తక్కువనే తీసుకున్నాను. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అనేది పెట్టేసుకున్నాను. నాన్ స్టిక్ కడాయి పెట్టుకున్నాను నేనైతే. ఇప్పుడు గీ అనేది వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా. ఇది కొంచెం గీ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత, అంటే కరిగిపోయిన తర్వాత, మనం ఏదైతే చాప్ చేసుకున్నాం కదా పక్కన, బాదం పలుకులు అనేవి చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి దీంట్లో వేసుకొని మంచిగా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అలా వేగిన దాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. వేరే చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ బాదం పలుకులు అనేటివి. ఇప్పుడు అదే ప్యాన్లో ఏంటంటే మనం ఆల్రెడీ సొరకాయ తురిమి పక్కన పెట్టుకున్నాం కదా, అదైతే దీంట్లో వేసేసేయండి. ఈ కడాయిలో అనేది వేసేసుకోవాలి. తురుము ఏంటంటే వేసుకొని వేయించుకోవాలి. అది సొరకాయ అనేది పచ్చివాసన వస్తుంది కదా, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి మనకి ఆ గీ ఏదైతే ఉందో అదే కనిపిస్తుంది. అప్పటి వరకు అనేది వేయించుకోవాలి, కానీ కలుపుతూ ఉండాలి. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం గట్టిపెట్టి కలుపుకుండా పక్కన పెట్టేస్తే మాత్రం అదే వేగుతుందిలే అని చెప్పేసి అలా వదిలేస్తే మాత్రం అది మాడిపోతుంది, కింద అనేది అడుగంటిపోతుంది. ఇది ఒక్కటి కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కనుక చాలామంది ఏం చేస్తారంటే వేసాం కదా, అదే ఉడుకుతుంది కదా, వాటర్ ఉన్నది కదా, వాటర్ వస్తుంది కదా, అదే ఇంకుతుందిలే అని చెప్పేసి, ఉడుకుతుందిలే అని చెప్పేసి అట్లా వదిలేస్తే ఏంటంటే అది కింద అనేది అడుగంటిపోయి మాడి వాసన వచ్చేస్తుంది. ఆ మాడి వాసన ఎప్పుడైతే వస్తుందో ఆ కీర్కి అనేది ఆ స్మెల్ వల్ల ఆ టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది టోటల్గా. అందుకని చెప్పేసి కలుపుతూనే ఉండాలి దాన్ని. చూస్తున్నారు కదా, నేనైతే కలుపుతూనే ఉంటున్నాను.
ఇలాగే కొంచెం చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పచ్చివాసన పోయేంత వరకు అయితే కలపాలి, దాన్ని అలానే కలుపుకుంటూ ఉండాలి. ఇది కొంచెం వేగడానికైతే కొంచెం టైమే పడుతుంది. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఐలో పెట్టేసి నీ చావు నువ్వు చావు అన్నట్లుగా వదిలేస్తే మాత్రం కుదరదు. దీనికి కొంచెం ఓపిక తెచ్చుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని దగ్గరుండి వేయిస్తూ ఉంటే ఆ పచ్చి వాసన అనేది పోతుంది. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా రాదో నేను చూస్తాను. చాలామంది ఏంటంటే మిస్టేక్ ఇక్కడే చేస్తారు. వేస్తున్నామని చెప్పేసి ఐలో పెట్టేసి వేయించడం మంచిగా రాలేదు అని చెప్పేసి అంటారు. నేను ఇది చాలా వీడియోస్లో అనేది చూసాను అన్నమాట. అట్లా చేయకండి. దగ్గరుండి ఓపిక తెచ్చుకొని సిమ్లో పెట్టుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. చూస్తున్నారు కదా, కొంచెం టైమే పడుతుంది దీనికైతే. నాకైతే అది పచ్చివాసన పోయింది. స్మెల్ అయితే తెలుస్తుంది చూస్తుంటే మాత్రం. అంటే చూస్తే కూడా అర్థమవుతుంది అనమాట ఇది వేగింది అని చెప్పేసి. మనం సాబుదాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా దాంట్లో వేసేసి వేయించుకోవాలి కొంచెం. ఆ సొరకాయ తురుములోనే సాబుదానా కూడా వేసి వేయించుకోవాలి. వాటర్తో పాటు మాత్రం వేయకండి, వాటర్ తీసేసి వేయండి సాబుదానా అనేది. మళ్ళీ చెప్తున్నాను, వాటర్ తోటి వేయకండి. వాటర్లో నానబెట్టాం కదా అని చెప్పేసి డైరెక్ట్ వాటర్ తోటి పలంగా అట్లా పడేసేయకండి. పారేయకుండా మంచిగా వాటర్ అనేది వంపేసి సాబుదానా అనేది వేయండి. దీంట్లో వేసి ఇట్లా కలపండి. కొంచెం ఒక 5 minutes వేగితే సరిపోతుంది. అట్లా చూసుకోండి మీరు. గ్యాస్ కూడా మీడియం టు సిమ్ చేసుకుంటూ ఉండండి. చూస్తున్నారు కదా, నేనైతే అలానే చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ అనేది పొయ్యండి, ఎందుకంటే సాబుదానా ఉడకడానికి వాటర్ అనేది మనం కొంచెం యాడ్ చేయాలి. ఒకటేసారి పోసేకండి వాటర్ కూడాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే దాన్ని కొంచెం కొంచెంగా వేయండి. అంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే కనుక మనం ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకున్నామంటే దాన్ని 3 times కింద వేయండి. 1 minute గ్యాప్ ఇచ్చుకుంటూ వేయండి. వేయడం వల్ల ఈ సాబుదానా ఉంటుంది కదా, అది కుక్ అవుతుంది. ఆ హీట్కి కుక్ అవుతుంది. మనం వాటర్ పోయగానే కొంచెం ఉడికినట్లుగా అయింది. మళ్ళీ అట్లా చేయండి. అట్లా 3-4 times చేస్తే సరిపోతుంది. నేనైతే వీడియోలో చూపించలేదు, ఎందుకంటే కనుక నాకు వీడియో అనేది కొంచెం మిస్ అయ్యింది. యాక్చువల్లీ నేను చేసిన పొరపాటు ఏంటి అంటే వీడియో ఆన్ అయిందనుకొని చెప్పేసి చేసేసాను. నేను వీడియో ఆన్ కాలేదు, అది బటన్ అనేది ప్రెస్ కాలేదు. అందుకని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు కదా, మా బాబు మా మమ్మీ ఏం చేస్తుందని చెప్పేసి చూస్తున్నాడు. వాడికి అందకపోయినా కూడా చూస్తున్నాడు అనమాట ఎగిరెగిరి. ఈ సాబుదానా ఉడకడానికి కూడా కొంచెం టైమే పడుతుంది. ఈ టోటల్ ప్రాసెస్ అవ్వడానికి మినిమం 1/2 hour అయితే టైం పడుతుంది. ఎందుకంటే సాబుదానా ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం తొందరగా ఉడుకుతుంది. లేదు నానబెట్టుకోలేదు అట్లనే డైరెక్ట్గా కడిగి వేసేస్తామంటే కనుక అది ఇంకా లాంగ్ టైం అయిపోతుంది, అంటే ప్రాసెస్ ఎక్కువైపోతుంది దానికి. ఇప్పుడు చూడండి, నేనైతే పాలు పోసేసాను. కాచి చల్లార్చి పక్కన పెట్టుకున్నా కదా, నేనైతే ఫుల్ క్రీమ్ ఫ్యాటే తీసుకున్నాను. మిల్క్ అనేది ఫుల్ క్రీమ్ తీసుకున్నాను. నేను 1/2 liter తీసుకున్నాను, ఎందుకంటే నేను వాటర్ కూడా యాడ్ చేశాను కదా. వాటర్ ఎందుకు యాడ్ చేశానంటే కొంతమంది వాటర్ యాడ్ చేయకుండా డైరెక్ట్ మిల్క్ తోటే వేసేస్తారనమాట. అంటే నేను ఆల్రెడీ కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నా కాబట్టి దీంట్లో వేద్దామని చెప్పేసి అనుకుంటున్నా కాబట్టి అందుకే నేను వాటర్ అనేది యాడ్ చేశాను. లేదంటే వాటర్ అనేది యాడ్ చేయకపోతుండే. చూడండి, మీరు ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ మేము వేయము మాకు దొరకదు అట్లా ఇట్లా అనేసి అనుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది అది. అంటే మీకు పాలు అమ్మే దగ్గర కూడా దొరుకుతుంది. లేదు మాకు కండెన్స్డ్ మిల్క్ దొరకదు లేదా మాకు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు డైరెక్ట్ పాలతోటే చేసుకోవచ్చు, మిల్క్ తోటే చేసుకోవచ్చు. కానీ ఫుల్ క్రీమ్ ఉన్నదే మీరు తీసుకోండి. ఫుల్ క్రీమ్ ఉన్నది అయితేనే బాగుంటుంది టేస్ట్కి అయితే. చూడండి, నేనైతే యాలకుల పొడి కూడా వేసేసాను దీంట్లో. చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే నాకు ఆల్మోస్ట్ అయిపోతుంది అనమాట. ఇక అవ్వడానికి రెడీగా ఉంది.
ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ కూడా నేను ఓపెన్ చేసి వేసేస్తున్నాను దాంట్లో అయితే. మనకి కండెన్స్డ్ మిల్క్ వేసే ముందే మనకి ఏదైతే సాబుదానా ఉన్నాయో సగ్గుబియ్యం ఉన్నాయో సగ్గుబియ్యం అనేది టోటల్లీ కుక్ అయిపోవాలి. అంటే మొత్తం ఆల్మోస్ట్ మొత్తం కుక్ అవ్వాలి. అది మనకి కుక్ అయితే ఎలా కనిపిస్తుంది అంటే ఇప్పుడు మనం సాబుదానా చూసేటప్పుడు మనకు వైట్ కలర్లో కనిపిస్తుంది, మిల్క్ కలర్లో. అంటే పాల కలర్ అంటారు కదా తెల్లగా, అట్లా వైట్ కలర్లో కనిపిస్తుంది. అది ఉడికిన తర్వాత ఎలా కనిపిస్తుంది అంటే మనకి వాటర్ కలర్ ఎట్లుంటుంది అట్లా కనిపిస్తుంది మనకి. అదైతే చూసుకోండి మీరు. ఉడకకుండా వేసేస్తే ఏంటంటే సగ్గుబియ్యం ఉడకకుండా వేస్తే కనుక అది మనకి పళ్ళకి గట్టిగా తగిలినట్లుగా, అంటే చిక్కి చిక్కి లెక్క అనిపిస్తుంది. అందుకని చెప్పేసి అది ఒక్కటి చూసుకోండి మీరు. ఈ ఈ టిప్స్ అనేవి పాటిస్తే మీకు పర్ఫెక్ట్గా కద్దు కా ఖీర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ అనేది. మీరు ప్రతి ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మీరు ఎలా వచ్చింది ఏంటి అనేది. టేస్ట్ వైజ్ అయితే నేను చూస్తున్నారు కదా, నేను కండెన్స్డ్ మిల్క్ అయితే వేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ అయితే వేసేస్తున్నాను చూడండి. అది కండెన్స్డ్ మిల్క్ అంటే ఏదో కాదు, అది మిల్కే మనకి అట్లా చేస్తారనమాట. అదే కండెన్స్డ్ మిల్క్. చాలామంది అయితే తెలియక ఇదేదో అనేసి అనుకుంటారు. అదేం కాదు, అది మిల్కే. అది కండెన్స్డ్ మిల్క్ అయితే వేసేసాను నేను, ఎందుకంటే నాకు సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి, సాబుదానా అనేది ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, నేనైతే వేసేసాను. వేసి ఒకసారి అయితే తిప్పేసుకుందాం, దీన్ని కలుపుకుందాము గట్టి పెట్టి అయితే. ఒక్కటి ఏంటంటే మనము 1 మినిట్కి మనం ఇట్లా కలుపుతూనే ఉండాలి గట్టి పెట్టి, లేదంటే కింద అడిగంటుకు పోతుంది. అడిగంటుకు పోయి అది మంచిగా ఉండదు. అదొకటి చూసుకోండి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే మీకు పర్ఫెక్ట్గా అనేది వస్తుంది రెసిపీ అనేది. చూడండి, ఇది నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను, గ్రీన్ కలర్. ఇది వేస్తేనే మనకి కద్దు కా ఖీర్ బయట తిన్నట్లుగా అనిపిస్తుంది. మనకి రెస్టారెంట్లో కావచ్చు, పెళ్ళిళ్ళకి కావచ్చు, ఫంక్షన్స్ కావచ్చు వేస్తారు కదా, ఇట్లా కనిపిస్తుంది. మనం మోస్ట్లీ ఎక్కువ కద్దు కా ఖీర్ ఎక్కడంటే నేనైతే తిన్నది ముస్లిం వాళ్ళ ఫంక్షన్లలోనే తిన్నాను. అంటే ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మాత్రమే తినేదాన్ని నేను. అదే అనమాట నేను చూసింది అయితే. వాళ్ళని కనుక్కొని రెసిపీ చేస్తున్నాను ఇప్పుడైతే నేను. ఇది గ్రీన్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నేనైతే మాత్రం 3 డ్రాప్స్ అనేవి యాడ్ చేశాను, ఎందుకంటే కళ్ళకు నచ్చితేనే కదా ఏదన్నా ఇష్టపడేది. అలాగే నేను కూడా అనమాట, నేను అదే టైప్ అనమాట. కళ్ళకు నచ్చితేనే ఏదన్నా తింటా అనమాట. అందుకని చెప్పేసి కలర్ఫుల్గా ఉండడం కోసం అని చెప్పేసి నేను వేశాను. అంతకు మించి దీనివల్ల టేస్ట్ అయితే మాత్రం ఏది యాడ్ అవ్వదు. అది మనకి చూడడానికి మంచిగా ఉండాలి, తినడానికి మంచిగా అనిపిస్తుంది అనే టైప్లో తప్పితే వేరేది ఏమీ లేదన్నమాట దీనికైతే. ఈ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్, మీ ఇష్టం. అది మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. చూస్తున్నారు కదా, నాకు ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ అయితే దగ్గర పడింది రెసిపీ అనేది. చూస్తున్నారు కదా కలరు, ఆ టెక్స్చర్ అనేది ఎలా ఉందో చూడండి. ఉడుకుతుంది. సగ్గుబియ్యం కూడా చూడండి, సాబుదానా అనేవి అసలు మనం వేసేటప్పుడు ఎలా ఉన్నాయి, ఉడికిన తర్వాత ఎలా ఉన్నాయి, ఇలానే ఉండాలి. మనం వేసిన ఖీర్ కూడా, సొరకాయ తురుము కూడా చూసారు కదా ఎంత సన్నగా ఉన్నదోనో, అది మనకి కనిపించినట్టు ఉంటుంది. అలానే ఉండాలి, ఎగ్జాక్ట్లీ అలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇదైతే ఉడుకుతుంది. ఆల్మోస్ట్ అయితే దగ్గర పడిపోయింది. కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇది థిక్నెస్ కూడా చూడండి. మనం కండెన్స్డ్ మిల్క్ వేయడం వల్ల, అలాగే ఫుల్ క్రీమ్ వేయడం వల్ల, ఫుల్ క్రీమ్ ఫ్యాట్ ఉన్న మిల్క్ వేయడం వల్ల కూడా మనకి థిక్నెస్ అనేది ఉంటుంది చూడండి. కానీ ఇది ఇలా వేడివేడిగా తినడం కంటే కూడా ఇది అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట.
మేము ఫ్రిడ్జ్లో పెట్టామనేసి అనుకుంటే కనుక బయట అయినా చల్లారిన తర్వాత తింటేనే దీనికి అసలైన టేస్ట్ అనేది. కొంతమంది వేడివేడిగా ఉన్నప్పుడే తింటారు. నేనైతే వేడివేడిగా ఉన్నప్పుడు అస్సలు తినను, నాకు నచ్చదు కూడా. అందుకని చెప్పేసి పూర్తిగా చల్లగా అయిన తర్వాత చల్లారిన తర్వాతనే తింటాను నేనైతే. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని తింటా కానీ వేడివేడిగా ఉన్నప్పుడైతే అస్సలు తినను నేను. అలా అని అన్ని రెసిపీస్ అంటే అస్సలు కాదు, ఇదొక్కటే. కీర్కి సంబంధించినవి అయితే మాత్రమే వేడివేడి తినను నేను, నాకు ఇష్టం ఉండదు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే తింటాను. చూస్తున్నారు కదా, ఈ మనం బాదం ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఫస్ట్ అవి వేసేస్తున్నాను నేను, వేసేసాను అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఆల్మోస్ట్ అయిపోయింది. నాకు థిక్నెస్ కూడా బాగుంది. ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ రెసిపీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఇక స్టవ్ అనేది బంద్ చేసుకుంటాను, ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను బౌల్లోకి తీసి సర్వ్ చేస్తాను. మా బాబుకి టేస్ట్ చూపిస్తాను, తను ఎలా ఉందో మీకు రివ్యూ చెప్తాడనమాట. ఇప్పుడైతే చూడండి అయిపోయింది. ఆ చుట్టూ ఉన్న మీగడ కూడా ఇట్లా పడుతుంది కదా, దాన్ని కూడా తీసి వేసేసుకోవాలి. దాంట్లోనే వేసి ఒకసారి తిప్పుకుంటే కనుక సరిపోతుంది. ఇది కొంచెం ఇట్లా థిక్నెస్ కొంచెం థిక్గా ఉన్నప్పుడే బంద్ చేసుకోండి, ఎందుకంటే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట, ఇంకొంచెం థిక్నెస్ యాడ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, నేనైతే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటాను. ఇప్పుడు మా బాబు చూస్తున్నారు కదా, ఇష్టంగా చేయండి. కష్టమైనా కూడా ఇష్టంగా చేస్తే ఏంటంటే ఆ టేస్ట్ చూసేటప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోతారు, ట్రస్ట్ మీ. చూస్తున్నారు కదా, గార్నిష్ కూడా చేసేసాను బాదం పలుకులతో. నేను ఒక బాదం మాత్రమే వేసాను. దీంట్లో అయితే మీరు జీడిపప్పు కిస్మిస్ అవి వేసుకోవచ్చు. ఇప్పుడు మా బాబు అయితే ఎదురు చూస్తున్నాడు అనమాట. తనకి స్వీట్ అంటే చాలా ఇష్టం, స్వీట్స్ అంటే. అందులోకి కద్దుకా కీర్ అంటే మరింత ఇష్టం. తన ముఖం చూసారా ఎలా వెలిగిపోతుందో. చూస్తున్నారు కదా, అదైతే కాలుతుంది కదా, అందుకని చెప్పేసి నేను చల్లారుస్తున్నాను. తనైతే వెయిటింగ్ అనమాట టేస్ట్ చేయడానికి. కాలుతుందా అమ్మా అని అడుగుతున్నాడు. లేదు కాలట్లేదు, చల్లగానే ఉంది అనేసి చెప్తున్నాను నేను. అందుకని చెప్పేసి చిన్న స్మైల్ ఇచ్చాడు. చూస్తున్నారు కదా ఎలా ఉంది అనేసి అడిగాను. సూపర్ అని చెప్పేసి తల ఇట్లా ఊపి ఇట్లా చేస్తాడు, చెప్తున్నాడు సూపర్ అని చెప్పేసి. మళ్ళీ పెట్టమనేసి అంటున్నాడు. చూస్తున్నారు కదా, టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.